గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరియు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం భారత ప్రభుత్వ గుర్తింపు కలిగినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా 1943లో పురుడు పోసుకున్నటువంటి అతి ప్రాచీనమైన ఈ సంఘం ద్వారా ఎస్సీల గొంతుకగా ఎస్సీల అభిప్రాయాన్ని ఈ ఎన్నికల వేళ మేము ప్రకటిస్తూ ఉన్నాము. మీరు మేనిఫెస్టోలు పెట్టుకుంటూ ఉన్నారు. మేనిఫెస్టోలు పెట్టుకుంటూ ఉంటే మా గురించి మరి సమాజంలో అధికారికంగా 16%, అనధికారికంగా 25% మించి ఉన్నటువంటి మా సంఖ్యను నిర్లక్ష్యం చేస్తూ మమ్మల్ని కేవలం రకరకాలుగా మభ్యపెడుతూ మా హక్కులను హరించి వేస్తూ పురోగమిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి ఈ నాటి పరిస్థితులలో మేము స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాం, స్పష్టపరుస్తున్నాం. మాకు భారత రాజ్యాంగం అనేటువంటిది మరి పూజనీయమైనటువంటిది. మాకే కాకుండా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షక కవచంగా మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా భారతీయులందరి కష్ట నష్టాలను, సుఖ సౌఖ్యాలను, పురోగతిని, సంక్షేమాన్ని, రక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ మేధావి విశ్వజ్ఞాని అయినటువంటి ఆ మహామహుడి చేతుల మీదుగా మరి వ్రాయబడినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు కబలించాలని, సమూలంగా ఆ రాజ్యాంగాన్ని మార్చివేయాలని, ఆ రాజ్యాంగ స్థానంలో మనువాదాన్ని స్థిరీకరించాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేమే విధంగా అయితే తీవ్రంగా ఖండిస్తున్నామో మీ మేనిఫెస్టోల్లో కూడా ఈ యొక్క ప్రకటన ఉండాలి. మేనిఫెస్టోలు మేము ఏదేదో పెట్టుకుంటామంటే కాదు. ఈరోజు సమాజమే ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉంది. సామాజికంగా బలహీన వర్గాల గొంతుకలను నొక్కేస్తూ ఉన్నారు. ఇది మరి ఒక విధంగా చెప్పాలంటే మేళతాళాలతో, మరి పెద్ద పెద్ద సభలతో, పెద్ద పెద్ద ఉపన్యాసాలతో, బిర్యానీ ప్యాకెట్లతో, మరి మద్యంతో, మరి డబ్బుతో అసలు ఆలోచన చేసే పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉండే పరిస్థితే లేకుండా ఒక ట్రాన్స్ లోకి నెట్టేస్తూ ఉన్నారు. మరి ట్రాన్స్ లో నెట్టేసి ఏ విధంగా అయితే అక్కడ అమృతం కోసం మందర పర్వతాన్ని వాసుకితో చిలికిన తర్వాత, అమృతం పుట్టిన తర్వాత ఏ విధంగా అయితే మోహిని వచ్చి రాక్షసులందరికీ కూడా తన అన్నచందాలను పైపైకి చూపెట్టి మరి అమృతాన్ని దేవతలకు మరొక వైపు నుంచి పనిచేసిందో, ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మరి ఆ రాక్షసుల్లో మాదిరిగా వాళ్ళని ట్రీట్ చేస్తూ మరి ట్రాన్స్ లోకి నెట్టేస్తూ ఉన్నారు. సహజంగా ఒక తప్పెట్లు, ఒక డ్రమ్స్, ఒక డీజే ప్లే చేస్తే మామూలుగా ప్రతి సన్నకారు అంతగా తెలివిలేనటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా మరి కాళ్ళు వేస్తుంది, చిందేయాలనిపిస్తుంది, ఆ యొక్క డాన్స్ వేయాలనిపిస్తుంది, ఏ పార్టీ అయినప్పటికీ కూడా. అదేవిధంగా అక్కడ ఇచ్చేటువంటి ఈ మద్యం ప్యాకెట్ ఒకటి ఆకర్షిస్తూ ఉంటుంది, మరి బిర్యానీ ప్యాకెట్ ఒకటి ఆకర్షిస్తూ ఉంటుంది, ఆడిచ్చేటువంటి డబ్బు ఒకటి ఆకర్షిస్తూ ఉంటుంది. మరి పేదలు మరి కూటికి గతిలేని పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఇంకా కూడా కొనారీలు పోతూ ఉండే ఈ జనాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి మా సంఖ్య బలమైన సంఖ్య అయినప్పటికీ కూడా అధికారికంగానే 80% మించినటువంటి సంఖ్య మాదైనప్పటికీ కూడా మమ్మల్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ విలువలేని వాళ్లుగా మరి మీరు షో చేస్తూ
మీ యొక్క ప్రణాళికల్ని మీరు మరి సాఫల్యతను చేకూర్చుకుంటూ మీరు ముందుకు పోతున్నారు. కోటీశ్వరులు అయిపోతున్నారు, నిరుపేదలు అయిపోతూ ఉన్నారు. మరి మీరు ఆరోపించే ఆరోపణలే చూసుకుంటే 14 లక్షల కోట్లని ఒక ఆయన అంటాడు, నువ్వు తిన్నావంటాడు. ఇంకొక ఆయనేమో 15,000 కోట్లు తిన్నావంటాడు. 100 కోట్లు 1000 కోట్లు తిన్నారని మీరే చెప్పుకుంటా ఉంటే, ఒరే నాయన నీ పోసుగారా ఒక చినుగుపోయిన కోటుకు కూడా గెదలేని పరిస్థితిలో ఉన్నాం కదరా అని ప్రతి ఒక్కరూ వాపోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మరి ఈరోజు రాజకీయాలంటే ఓటు అనేది ప్రతి సామాన్య పౌరుడికి కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆ రోజు ఎంతో కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మరి సాధిస్తే మరి దానికి ఈరోజు విలువలేని పరిస్థితిని చేస్తూ ఉన్నారు. ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్లిపోయి వ్యామోహాల ట్రాన్స్లేట్ తీసుకెళ్లి మరి పేదలను ఒక విధంగా ట్రాన్స్ జెండర్లు కూడా విలువైనటువంటి వాళ్లే, కానీ వాళ్ళనట్టయితే విలువ లేని వాళ్ళుగా ఈ సమాజం మనుషులుగా కాకుండా చేస్తున్నదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్లి ట్రాన్స్ జెండర్లుగా మరి మీరు అత్యంత విలువ తక్కువ అయినటువంటి వాళ్ళుగా మీరు భావిస్తూ మీ యొక్క పబ్బాలను మీరు గడుపుకుంటున్నారు. నో, ఇది ఇంకానా ఇకపై సాగదు అని మేము చెప్పదలుచుకున్నాం. మీ యొక్క మేనిఫెస్టోలో నంబర్ 1 పాయింట్ పవిత్రమైన భారత రాజ్యాంగము ఎట్టి పరిస్థితుల్లో కూడా చిక్కు చెదరకుండా భారత రాజ్యాంగ సంరక్షణలో, భారత రాజ్యాంగ అమలులో, భారత రాజ్యాంగ ప్రకారం మరి దేశ పురోభివృద్ధిలో మేము త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటాము. మేము విగ్రహాలు పెట్టి విగ్రహాలకే పరిమితం కాకుండా మరి వ్యక్తి పూజ అనే దాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడమే కాకుండా ఆయన స్ఫూర్తితో ముందుకు పోతామని మీ మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించాలా. మేము డిమాండ్ చేస్తున్నాం, మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. నంబర్ 2, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని తప్పనిసరిగా అదే ఫైనాన్షియల్ ఇయర్ లో తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నిటినీ కూడా మరి పరిపూర్ణంగా మరి అమలు చేసి ఎస్సీ ఎస్టీల కోసం అమలు చేసి దానిని మరి తప్పకుండా శ్వేతపత్రం ప్రతి సంవత్సరం కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో దానిపైన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ యాక్ట్ ను మరి రూపొందించారు, చట్టంగా రూపొందించారు. దాన్ని కనుక అమలు చేయకపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా ఆ యొక్క సప్లాన్ యాక్ట్ అమలు చేయకపోయినా కూడా అదే విధంగా చర్యలు తీసుకునే విధంగా, చట్టబద్దమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మరి ఆ యాక్ట్ ను రూపొందించారు. ఆ యాక్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలా. రాష్ట్ర వ్యాప్తంగా సప్లాన్ యాక్ట్ మీద పర్యవేక్షక కమిటీలు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా స్టేట్ మొత్తం మీద కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి జ్యుడిషియల్ పవర్స్ కలిగినటువంటి ఒక కమిటీని వ్యవస్థీకృతం చేయాల. మరి ఆ విధంగా మనకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ యాక్ట్ మీద మరి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో ప్రకటించాలా. మరి ఆ తర్వాత మాకు అనేక పథకాలు రద్దు చేసినారు అని అనేక సదస్సులు జరిగాయి, అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి, అనేక ధర్నాలు జరిగాయి, అనేక ఆందోళనలు వెలుపుచ్చారు. ఒక హర్ష కుమారు, ఒక మల్లెల వెంకట్రావు, ఒక మొండం సంతోష్ కుమార్, మరి ఒక్కరు కాదు, మా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాగిశెట్టి ధర్మయ్య అనబడేటువంటి నా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటి మీద ఎలాంటి స్పష్టత ఈ రోజు కూడా ఇవ్వలేదు. నేనంటాను, ఏవైతే పథకాలు ఉన్నాయో మీరు కావాలంటే ఏ పేరు పెట్టుకుంటారా, ఏ పేరుతో అమలు చేస్తారా మాకు అనవసరం. మేము ఎప్పుడూ కూడా పేర్ల కోసం పాకులాడేవాళ్ళం కాదు. పేర్లు కాదు ముఖ్యం, మా జాతి జనుల మనుగడ, రక్షణ, అభివృద్ధి ముఖ్యం.
కాబట్టి మాకుండేటువంటి పథకాలు ఏవైతే గత 10 ఏళ్లుగా ఉన్నాయో వాటన్నిటినీ మీరు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసి వీటన్నిటినీ కూడా మేము తప్పక అమలు చేస్తాము. అంతేకాకుండా విత్ ఎన్హాన్స్మెంట్ ఇంకా కూడా వాటిని విస్తృతపరిచి విస్తృతంగా అమలయ్యేటట్టుగా చూస్తామని మా పథకాలన్నింటినీ కూడా మీరు తప్పకుండా అమలు చేసే విధంగా మీ మేనిఫెస్టోలో ప్రకటించాలి. ఆ విధంగా ఆ విధానంలో తప్పనిసరిగా మీరు అమలు కూడా చేయాలి. రేపు ఏది ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అదేవిధంగా బీసీ సోదరులకు కూడా మేనిఫెస్టోలో వాళ్ళకు కూడా సప్లాన్ వాళ్ళ సప్లాన్ కానీ మైనార్టీలకు మీరు ఇచ్చేటువంటి నిధులకు సప్లాన్ కానీ ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మమ్మల్ని ఇప్పుడేదో ఒక ఆయన అంటాడు మరి కమ్మోళ్ళు పరిపాలించారు, మరి రెడ్లు పరిపాలించారు, మాకు బలిజోళ్ళకు అవకాశం ఇవ్వమని. మేమేం పనికిరామా? మేము 16% జనాలు ఉండేటువంటి మేమేమి అధికారంలో ముఖ్య భూమికలు పోషించేదానికి చేతగాని వాళ్ళమా? మహాజ్ఞాని విశ్వజ్ఞాని వారసులమైనటువంటి మేము తప్పనిసరిగా రాబోయేటువంటి మరి పరిస్థితుల్లో పూర్తి స్థాయి మెజిస్టీరియల్ పవర్స్ కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ని వ్యవస్థీకరించాలా, నిధులు ఇవ్వాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా. మరి అది ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా పనిచేసేటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా మాకు రావాలా. అంతేకాకుండా మరీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో విచిత్రం జరుగుతూ ఉంది. మరి రిక్రూట్మెంట్ సమయంలో ఏదైతే సీనియారిటీ ఉంటుందో అదే సీనియారిటీని మరి రిటైర్మెంట్ దాకా కూడా ఆ ఉద్యోగికి పరిగణిస్తారంట. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని ఏమండి ఈ విధానం? మరి రిజర్వేషన్ ద్వారా కావచ్చు, మరి క్వాలిఫికేషన్ల ద్వారా కావచ్చు, ఏ విధానం ద్వారా అయినా కూడా ఒక వ్యక్తి ఒక ప్రమోషన్ పొందిన తర్వాత ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత ఆ సీనియర్ అసిస్టెంట్ డేట్ నుంచి అతని సర్వీసుని లెక్కించాల. అంతేగాని రిక్రూట్మెంట్ అప్పుడు సీనియారిటీని మేము లెక్కిస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో కొంతమందికి ఆర్డీఓలు ఇస్తున్నారండి. ఆర్డీఓ ప్రమోషన్ డైరెక్ట్ ఆర్డీఓలు చేస్తున్నారు క్లాస్ 1 ఆఫీసర్లుగా. మరి మిగతా వాళ్ళు మరి ఎంఆర్ఓ నుంచి తహసీల్దార్ నుంచి ఎండిఓ నుంచి మరి ఆర్డీఓలు అయి ఉంటారు. మరి ఎప్పుడు మీరు తహసీల్దార్ అయినప్పటి నుంచి ఉన్న సీనియారిటీని మేము లెక్కలేకి తీసుకుంటాం అంటారా? అంటే ఒప్పుకుంటారా? అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీల కడుపులు కొట్టాలి కాబట్టి ఎస్సీ ఎస్టీలను గతి లేని వాళ్లుగా దిక్కులేని వాళ్లుగా చేయాలనేటువంటి దుగ్ధతో మరి ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఎంత అసాధారణమైన వ్యవహారం అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మరి చేతిలోకి తీసుకున్నదో అధికారాన్ని ఇలాంటి కుటిల ప్రయత్నాలు జరగకూడదు. అయితే మరి ఇప్పుడు ఎవరైతే కమిటీగా ఏర్పడ్డారో వాళ్ళందరూ ఈ టైంలో కూర్చొని దానిపైన నిర్ణయాలు తీసుకోవాలని చూడడం అసలు భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 16(4) మరి అసలు ఆ మూల సూత్రాలకే విఘాతం కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాది నేతలు మేమెంతో హృదయపూర్వకంగా ప్రేమించి మా జాతులు మరి మా కులాలు అన్ని కూడా ఓట్లేసి గెలిపించుకుంటాం. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. మా అందరి ఓట్లు లేదే, మా అందరి సపోర్ట్ లేదే ఈరోజు ప్రభుత్వాలు అక్కడ రావడం లేదు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇలాంటి కుటిల ప్రయత్నాలని తీసి తొంగలో దొక్కాల. మరి మొట్టమొదటి సీనియారిటీ అంట అదేంది ఎంతవరకు అది కరెక్టో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనటువంటిది. కాబట్టి దీనిపైన మీరు సానుకూలంగా ఆలోచించండి.
అయ్యలారా, మీరు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించే పరిస్థితిలో ఉన్నారు. మా వాళ్ళంతా ఇంకా నిద్రాణ పరిస్థితుల్లోనే ఉన్నారు. అంత మాత్రాన మీరు మా హక్కులు హరించేసి మరి ఆటవిక న్యాయాన్ని పాటించే విధంగా మీరు పరిపాలిస్తాను అంటే మేమందరం కూడా సిద్ధంగా లేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ మేనిఫెస్టోల్లో పాయింట్ నెంబర్ 1, భారత రాజ్యాంగం విషయంలో ఎవరు ఏలు పెట్టేదానికి వచ్చినా సమూలంగా ఉద్యమ దిశగా మేమంతా కూడా నడుస్తామని మీరు మాకు హామీ ఇవ్వాలి. అది కూడా మేనిఫెస్టోలో ప్రకటించాలి. నంబర్ 2, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని తూచా తప్పకుండా ఆ నిధులన్నీ కూడా ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేస్తాము అని మీరు స్పష్టంగా మీ మేనిఫెస్టోలో ప్రకటించాలి. నంబర్ 3, మీరు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్ కు పూర్తి కార్యరూపాన్ని ఇచ్చి రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మరి వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలను వ్యవస్థీకృతం చేసి ఇక్కడ జిల్లా స్థాయిల్లో ఎక్కడైనా సరే దీనిపైన అమలు సరిగ్గా జరగకపోతే మరి కేసులు పెట్టేటట్టుగా మీరు మరి అనేక సదస్సులు పెట్టి దీన్ని కార్యరూపంలో తీసుకురావాల. నంబర్ 4, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఈరోజు ఎఫ్ఐఆర్లు కూడా మరి పోలీస్ స్టేషన్లలో ఇమ్మీడియట్ గా కట్టడం లేదు. కానిస్టేబుల్ కూడా విచారణ చేస్తున్నాడు. మరి ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. మరి ఇలాంటి చర్యలు ఏం చేయకుండా ది ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 అండ్ 2015 తప్పనిసరిగా ఇంటోటో మరి పర్యవేక్షక కమిటీలను కూడా రాజకీయ నాయకుల పునరావాసానికి కమిటీలు వేయడం కాకుండా సంఘ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కమిటీలు వేస్తూ ఒక ప్రశ్నగా ఆ కమిటీలు కూడా ఏదైనా ఎక్కడైనా సరిగా పనిచేయకపోతే ప్రశ్నించే వాళ్లుగా ఉండేటట్టుగా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా పథకాలన్నీ ఏవైతే ఉన్నాయో గత 15-20 సంవత్సరాలుగా కూడా ఏవైనా మరి ఆపివేయడం జరుగుంటే వాటన్నిటినీ కూడా మీ స్టైళ్లలో మీ పేర్లు పెట్టుకొని ఇంకా కూడా వాటిని ఎన్హాన్స్ చేసి ఇంకా మా ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు ఇంకా అనుభవయోగ్యంగా ఇంకా డెవలప్మెంట్ గా ఆధారితంగా ఉండేటట్టుగా ఆ పథకాలను అమలు చేస్తామని వాటన్నిటి పేర్లు కూడా మీరు ప్రకటించి మా జాతి జనుల, మా తెగల జనుల, మా కులాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరి కాన్ఫిడెన్స్ ని పొందే విధంగా మీ మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా ప్రకటించాలి. అదేవిధంగా మరి ఇనిషియల్ సీనియారిటీ ఏమి ఇనిషియల్ సీనియారిటీ దాన్ని పక్కన పెట్టి ఎవరైతే ఒక ప్రమోషన్కి వస్తారో ఆ ప్రమోటీల నుండి నెక్స్ట్ ప్రమోషన్ పొందేదానికి ఎక్కడ నుండి లెక్కలోకి తీసుకొని నెక్స్ట్ ప్రమోషన్ ఇవ్వాలి. కానీ ఎప్పుడో రిక్రూట్ అయినప్పటి సీనియారిటీని తీసుకొని మరి ఎస్సీ ఎస్టీలకు గొంతుకొస్తాము అని అంటే ఇది కుదరని పని. కాబట్టి ఈ విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయబోమని మీ మేనిఫెస్టోలో ప్రకటించాలా అని డిమాండ్ చేస్తున్నాము. ఓ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సోదరి సోదరులారా, ఎవరైతే ఈ మేనిఫెస్టోలో ఈ ప్రకటనలో స్పష్టంగా ప్రకటించరో, అదేవిధంగా వక్ఫ్ బోర్డు మీద కూడా జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ఏర్పాటు చేయాలి. బీసీల మరి నిధుల సద్వినియోగం మీద కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఆ మానిటరింగ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా అన్ని కులాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, కమ్మ, బలిజ అన్ని కులాల వాళ్లకు మీరేదైతే సంక్షేమ పథకాలు చేస్తారో వాటన్నిటిని కూడా నిరుపేదలకే చెందే విధంగా, అంతేగాని డబ్బున్న వాళ్లే పొందే విధంగా కాకుండా నిరుపేదలే పొందే విధంగా మీరు ఆ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా
అన్ని శాఖలు ప్రతి మండలంలోనూ మరి వాళ్ళు మీటింగులు పెట్టి మా శాఖ ద్వారా ఈ సమాజానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని ప్రకటించాలి. వాళ్ళు ప్రకటించి ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యశాఖ ఎన్ని ఉన్నాయండి ఎవరికి తెలియదు. అదేవిధంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రతి మండలానికి తిరగాల. వాళ్ళు ముందస్తుగా దండోర వేయించి ప్రతి మండలానికి తిరగాల. ఈ విధంగా ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రతి మండలంలోనూ ప్రాచుర్యంలోకి వచ్చేటట్టు మీరు చేయాలా. అదే ఇవి రావాలా దీంట్లోకి. అదేవిధంగా రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా రైతు కూలీలకు కూడా లబ్ధి చేకూరే విధంగా చెప్పులు కుట్టుకునే వాళ్ళకు కూడా ప్రత్యేక పథకాలు ఇవ్వాలా. రైతు కూలీలకు కూడా ప్రత్యేక పథకాలు ఇవ్వాలా. సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెట్టడం తప్పు అని అంటే దాన్ని మేము నిరసిస్తున్నాం. ఎందుకంటే ఏమయ్యా మీరు 1400 కోట్లు 1500 కోట్లు లక్షల కోట్లు వేల కోట్లు మీరు తినడం మీకేమో బాగుంది. వాటి మీద కేసులు ఈరోజు చూడండి సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. పేదవాడి కడుపుకి అంత అన్నం పెడితే మరి కుళ్ళుకు చేస్తున్నారే. మీరు తినడం కాదు. ఎస్ దిస్ ఇస్ ద సంక్షేమ పథకాలు కూడా కరెక్ట్ అని మేము సమర్థిస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు కరెక్ట్, పేదలకు చెందాల. పేదల సొత్తుది. సబ్బు కొన్నా ఉప్పు కొన్నా ఏమి కొన్నా కూడా దాని మీద మేము ట్యాక్స్ కడుతూ ఉన్నాం. ట్యాక్స్ మీరు కోట్లు వేసుకునేదానికి, మీరు వాటర్ బాటిల్లో వేల రూపాయలతో తాగేదానికి, మీరు విలాసవంతమైనటువంటి భవంతుల్లో తులతూగేదానికి, మీరు విలాసవంతమైన సెక్యూరిటీని ఏర్పాటు మా డబ్బులతో మీరు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేదానికి మీకు మొత్తం డబ్బంతా మీకు దారం వస్తున్నారే పేద ప్రజలు. ప్రతి ప్రజానీకం కూడా మేము ఇవ్వడం లేదు, డబ్బు అనేదానికే లేదు. తలకు నూనె తెచ్చుకున్నా కూడా దాని మీద పన్ను ఉంది ఈరోజు. కాబట్టి మీరు తింటే తప్పులేదు, కానీ మరి ఆదాని అంబానీ లక్షల కోట్లు మింగేస్తే తప్పులేదు. కానీ పేద బ్యాంకర్స్ మీద చర్యలు ఉండాలా. ఏ బ్యాంకర్ అయితే టార్గెట్ ఫిలప్ చేయడో అతన్ని తప్పనిసరిగా కటకటాల్లోకి పంపించాలా. ఒకరిద్దరు కనుక ఆ విధంగా జరిగితే తప్పకుండా అన్ని బ్యాంకులు కూడా మరి ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారంటే బ్యాంకర్లు ఈరోజు మాకు సహకరించడం లేదు. సో బ్యాంకర్లందరి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మరి మీరు ఒక ప్రకటన చేయాలి మీ మేనిఫెస్టోల్లో. అయితే అయింది 4 పేజీలు ఏమైంది మా గురించి రాయండి. మేము అణగారిన వాళ్ళము. నేను అంటున్నాను అగ్రకుల నిరుపేదల గురించి రాయండి, బీసీల గురించి రాయండి, మైనార్టీల గురించి రాయండి, ఎస్సీల గురించి రాయండి, ఎస్టీల గురించి రాయండి. స్పష్టంగా రాయండి. మమ్మల్ని ఎత్తి మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం కరెక్ట్, హ్యాట్స్ ఆఫ్, కరెక్ట్. అది జనరల్ కేటగిరీ అంటారు దాన్ని. కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, ఇంకోటి చూడొద్దు. దట్ ఈస్ కాల్డ్ జనరల్ కేటగిరీ. ఇది రిజర్వ్డ్ కేటగిరీ. వీఆర్ అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ ఫర్ డికేడ్స్ టుగెదర్, సెంచరీస్ టుగెదర్. మేము అప్రెస్డ్ డిప్రెస్డ్. ఈ రోజు రైతుగుడ్డ గతి లేని వాళ్ళు ఈ రోజు కూడా రూరల్ ఏరియాల్లో కొనాలీలు పోతూ ఉన్నారు. మా ఫ్యాన్సీ నాయకులు ఉన్నారే, మొన్నటిదాకా మీకున్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే మొన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక పక్క ఎస్సీలని ఎస్టీలని అక్కడ చంపుతున్నారన్నా, డోర్ డెలివరీలు చేస్తున్నారన్నా, ఇంకోటి చేస్తున్నారన్నా ఈ రోజు సీఎంని ఎందుకు మరి అందరూ కూడా విమర్శిస్తున్నారంటే ఈ సోకాల్డ్ ఎస్సీ ఎస్టీలు స్పందించగానే. ఒక మంత్రి ఉన్నాడంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆయన సొఫిస్టికేటెడ్ గా హ్యాపీగా మరి ఏసీలలో ఉండడానికి అలవాటు పడిపోతా ఉన్నారు. మరి ఒక్కరు కూడా ఆయా ప్రాంతాలకు పోయి పర్యటిస్తే ఈరోజు సీఎంని ఎందుకంటారండి బ్యాడ్గా? ఆ ఏరియాలో ఉండే ఎమ్మెల్యేలంతా వెంటనే రష్ కాబలేదా? మా రిజర్వేషన్ లేకపోతే నీకెక్కడిది సీటు? నీకెక్కడి నుంచి వచ్చింది సీటు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలరా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలరా? కులాలు ఉండాలా అవి పోకూడదన్న పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వగలరు? ఎవడో ఇవ్వలేడు. మా రిజర్వేషన్ ఉండబట్టే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మరి ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ అది మర్చిపోతూ కృతజ్ఞత వీడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత ఉంది కాబట్టి అంత పెద్ద విగ్రహం పెట్టాడు. మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమేమి ఏ పార్టీని మేము మరి సపోర్ట్ చేయడం లేదు. అందరే
వీళ్ళకాడ కొంపు కొడుతున్నది అన్న నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు మురిగితో ఉంటారు అన్న నాయకుడు ఉన్నాడు. మేమేమో ఎస్సీ ఎస్టీలం కాదు, 7 దాకా రండి పోలీసు ఎస్సీఐ గారు అన్న నాయకురాలు ఉన్నారు. అదేవిధంగా ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు అన్న నాయకుడు ఉన్నాడు. అర్థమైందా? గంగవరం, గరగపర్రు, చీరాల, అటుపోతే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఒక్క దగ్గరేమి చిత్తూరు జిల్లా, అన్ని దగ్గర ఎస్సీల పైన దాష్టీకాలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద ఇటీవల ఎయిమ్స్ పెట్టినటువంటి సునీల్ కుమార్ గారు ఒక మాట అన్నారు. దానికి నేను హ్యాట్స్ ఆఫ్. ఏమన్నాడు అంటే, ఎస్ మేము రిజర్వేషన్ ద్వారా ఎదిగి వచ్చాం, మా వల్ల అయినటువంటి కూడా చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది, నువ్వేం చేసావు అంటే, నేను కాదు చేయాల్సింది, ఎక్కడికక్కడ సమాజంలో చైతన్యం రావాలా. వీళ్ళ జోలికి పోతే తస్మాత్ ఎండగడతా తాట తీస్తారు అనేటువంటి భయం అనేది రావాలా. మీలో చైతన్యం లేదు. మీరు ఐకమత్యంగా ఉంటే అసలు మీ జోలికే రారు. మీరు ఐకమత్యంగా ఉంటే మీ జోలికే రారు. మీరు ఐకమత్యంగా ఉండండి. ఏదో ఏబిసిడి వర్గీకరణ పెట్టారని అదొక్కటి పెట్టుకొని మాలోడంటే మాదిగోడికి పడకుండా, మాదిగోడు అంటే మాలోళ్ళకి పడకుండా, ఆ రోజు కారంచేడు, మరి చుండూరు, పాదిరికుప్పం, నీరుకొండ, ఈ ఇబ్బందులన్నీ మర్చిపోయి ఇది కూడా ఒక ట్రాన్స్. నిజంగా మందకృష్ణ మాదిగన్నకి నిజంగా దాని మీద చిత్తశుద్ధి ఉంటే పోయి పట్టుకోవాల్సిన ఒక రాజకీయ నాయకుడు కాళ్ళు కాదు, మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లందరినీ సమావేశపరచు, మొత్తం ఎస్సీ ఎస్టీ నాయకులందరినీ, రాజకీయంగా ఎదిగినటువంటి నాయకులందరినీ సమావేశపరచు, వాళ్ళందరినీ మేళవించు, వాళ్ళందరి ముందు రిక్వెస్ట్ పెట్టు. దీనిని ఏదో నువ్వు అనుకున్నట్టు ప్రిస్టేజ్ పరంగా కాకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు, ఇంకొక జిల్లాలో ఇంకొక స్థాయిలో ఉన్నారు. ఈ యొక్క పరిస్థితులన్నీ పరిశీలించి ఒక సానుకూలమైనటువంటి ఈ సోదరులందరూ కూడా ఎవరు కూడా ఎవరు తిన్నా, ఎవరు బతుకుల వాళ్ళు బతికినా మనము అన్నప్పుడు అందరూ కలిసి ఉద్యమించే విధంగా మరి నువ్వు చేయగలిగి ఉంటే ఓ కృష్ణన్న చరిత్ర పురుషుడివే. కానీ ఈరోజు మరి చూడు, తక్కిళ్ళలో ఇక్కడ మాదిగా ఇక్కడ మాల అంటే మాదిగాళ్ళని మీరేదో ఎవరికి అష్యూరెన్స్ ఇచ్చేశారు. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా మాలలందరూ ఇటు ఆలోచిస్తారు. మరి ఈ రెండు కలిసేది ఎప్పుడు, రాజ్యాధికారాన్ని పొందేటప్పుడు మాస్టర్ కి పొలిటికల్ అనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటు మాదిగలకు కానీ, మాలలకు కానీ, యానాదులకు కానీ, బీసీలకు కానీ, అసలు ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో సగభాగం ఉన్న మహిళలకు కానీ ఆయన జీవితాన్ని ధారపోసి త్యాగం చేశాడే. అణగారిన అన్ని కులాల వాళ్ళ కోసం కూడా, శూద్రుల కోసం కూడా ఎంతో ఆవేదన చెందాడే. ఆయన చేసిన కృషి ఏమైపోవాలా. ఓ మందా కృష్ణన్న అని కూడా ఆయనకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఎస్సీ ఎస్టీ సోదరులారా, ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఇవి నాకు సంబంధించినట్టు కాదు. దీనివల్ల నాకు వ్యక్తిగతంగా లబ్ధి చేయకూడదు. ఒక నాగిశెట్టి ధర్మయ్యగా నేను ఇక్కడ బాగుకునేది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవస్థీకృతమైనటువంటి ఉద్యోగులే సభ్యులుగా కలిగినటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో నేను చేస్తున్నటువంటి ప్రకటన, నేను చేస్తున్నటువంటి డిమాండ్, నా రక్త బంధువులారా, అన్నదమ్ములారా, ట్రాన్స్ లోంచి బయటకు రండి, ట్రాక్టర్లు ఎక్కడంలోంచి బయటకు రండి, లారీలు ఎక్కడంలోంచి బయటకు రండి, ఎర్ర టెండలో ఎండిపోవడంలోంచి బయటకు రండి. 500 రూపాయలు తీసుకొని మందు తాగితే ఇంటికి వచ్చి మోషన్స్ అయ్యి డయేరియా వచ్చి హాస్పిటల్లో పాలైపోతున్నటువంటి వాళ్ళు ఎంతమందో అర్థమైందా? ఆ రోజు కూలీ ఎంత, ఆ రోజు ఎంత నష్టమో. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లోంచి బయటకు వచ్చి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీ కాడికి ఎవరు ఓటు కోసం వచ్చినా మరి మీ మేనిఫెస్టోలో మా అంశాలు ఉన్నాయని అడగండి. మీ కాడికి ఎవరు వచ్చినా సరే, ఏ మీటింగ్లో అయినా సరే, మీ మేనిఫెస్టోలో మా అంశాలు ఇదిగో, మేము ఎస్సీలమో, ఎస్టీలమో, మైనార్టీలమో, ఓబీసీలమో, అగ్రకులాల్లోని అనగారిన పేదలమో మాకు సంబంధించి స్పష్టంగా ఉండాలా. ఏదో చిన్న పాయింట్ పెట్టేస్తే కాదు, అది కాదు. కాబట్టి మేము ఈ సందర్భంగా ముకుళిత హస్తాలతో అన్ని రాజకీయ పార్టీలకు ఒక అప్పీల్ చేస్తూ, అదేవిధంగా మా జాతి జనులకు, మా బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు
ఎండగట్టండి. మన సమస్య కనుక లేకపోతే, మన పాయింట్లు కనుక అక్కడ లేకపోతే అలాంటి పార్టీలను దూరంగా పెట్టండి అని కూడా నేను, ఇది ఆదేశం అంటారా, విజ్ఞప్తి అంటారా, వేడుకోలు అంటారా, ఏమంటారో మీరే అనుకోండి. మీ అన్నదమ్ముణ్ణి, మీ రక్త బంధువుణ్ణి, ఇది సరైన సమయం. మన హక్కులను మనమే సాధించుకోవాలా. భిక్షమడుగనేల కక్షగా సాధించు, నీకు భాగమీయ ఎవడు రాడు, నిద్రపోవు జనుల నిందించి ఫలమేమి, ఏమి చిత్రమయ్య భీమతనయ. నిద్రపోవు నేల, అర్థమవుతుందా? నిద్రపోబాకండి, మెలకోకుండండి. భాగాలు పంచుకునే సమయం ఇది. డిమాండ్ చేయండి, సాధించుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కడే మనకు దిక్సూచి అని భావించండి. ఏక మార్గంలో పోదాం, ఒక్క తాటి మీద పోదాం. మిగిలిన విషయాలుగా చూసుకుందాం. ఇష్యూ బేస్డ్గా ఐకమత్యాన్ని ప్రకటించండి, ముందుకు పోదాం. మరి ఈ సందర్భంగా మీకందరికి కూడా జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మేనిఫెస్టోలు అన్నీ చూసిన తర్వాత మరలా ఒక వీడియోను మీ దృష్టికి తీసుకొస్తాను అని సవినయంగా మీకు తెలియజేస్తూ, మనందరం కూడా ఏకతాటిగా ఈరోజు మనం ముందుకు పోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.